కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత ఈ ఉదయకాల సమయంలో త్రైక దేవుడు మన జీవితాల్లో మరి ఒక రోజును అనుగ్రహించినందుకు త్రిత్వ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమెన్. చాలా సంతోషం అండి. ఉదయకాల సమయంలోనే దేవుని మాటలు వినే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతించాలి. ఎందుకంటే ఆయన మాటలు వినటం ద్వారా మనకి సర్వ శరీరమునకు ఆరోగ్యమును. కాబట్టి ఉదయకాల సమయంలో మార్కు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. వాడు సమాధులలో వాసము చేసేడు వాడు సంకెళ్లతోనైనను ఎవడును వారిని బంధింపలేకపోయాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న వాళ్ళారా, ఇది మనందరూ కూడా తెలిసిన సందర్భమే. వాడు సమాధులలో వాసము చేసేడు వాడు సంకెళ్లతోనైనను ఎవడును వారిని బంధింపలేకపోయాను. ఇక్కడ ఈ మాటను మనము చదువుతున్నప్పుడు కొన్ని విషయాలను మనం గమనించినప్పుడు ఇక్కడ సమాధులలో వాసము చేసేవాడు అనగా బంధాలను కోల్పోయిన వాడు. మరి ఇక్కడ రక్త సంబంధం బంధం, మరి సమాధుల్లో ఉంటున్నాడు. అసలు ఈయన ఎక్కడ ఉండాలి అని అంటే ఒక గృహములో ఉండాలి. వారి తల్లి దగ్గర వారి యొక్క కుటుంబీకులతో కలిసి ఉండవలసిన వాడు ఎక్కడ ఉంటున్నాడు అంటే సమాధుల్లో ఉంటున్నాడు. రెండవది మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే సంకెళ్లతో నైనను ఎవడును కూడా అతన్ని బంధించలేకపోయారు. ఇక్కడ మనం రెండు సందర్భాలను మనం చూస్తున్నాం. ప్రజలకి దూరముగా ఉంటూ ఉన్నాడు. రెండవది ఎవరు కూడా ఆయన్ని బంధింపలేని పరిస్థితిలో అతను ఉంటూ ఉన్నాడు. నిజమే కదా. ఇక్కడ మనం ఈ యొక్క అధ్యాయాన్ని చదివినప్పుడు అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఒకటి సంబంధాలు కోల్పోయి బయట ఉన్నాడు. రెండోది ఎవ్వరు కూడా అతన్ని అదుపు చేయలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి అతన్ని దేవుడు బాగు చేసిన వాడై ఉన్నాడు. కాబట్టి నిజమే కదా, మన దేవుడు బాగు చేసే దేవుడు. అందుకని దైవజనులు రాస్తూ అన్నారు కదా, అట్టి రోగం పైన ఎట్టి రోగం పైన ఏసే బాగు చేసేది. ఉదయకాల సమయంలో మనకి బంధాలు లేవని బాధపడుతున్నారేమో, దేవుడు మనల్ని సరిచేవాడై ఉన్నాడు. తర్వాత దేవుడు మనల్ని బాగు చేసేవాడై ఉన్నాడు. మరి ఆయన్ని ఎవ్వరూ కూడా ఆయన్ని బంధించలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా, మరి మనకున్న పరిస్థితులు ఎవరి వల్ల కూడా నయము కానప్పటికీ కూడా దేవుడు బాగు చేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. అట్టి భాగ్యము త్రిత్వ దేవుడు మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వలోకాలు పరిపాలించిన త్రైక దేవాని పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా సహాయం చేయండి. గృహములో నివసించక దేవా సమాధుల్లో నివసించే వ్యక్తిని గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. దేవా మీకు స్తోత్రములు. అతన్ని మీరు బాగు చేసినందుకు మీకు స్తోత్రములయ్యా. అతన్ని స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోనికి వచ్చి మేము ప్రార్థిస్తాం. మీరు చేసిన కార్యములన్నింటిని బట్టి వర్ణిస్తున్నాం. ఈరోజు చేసే ప్రతి పనులు మీరే తోడు సాయం చేయండి. దేశ రాష్ట్ర ప్రపంచాలు మీరు ఆశీర్వదించమని మీరు మా కొరకు సిలువలో చేసిన త్యాగమును బట్టి వర్ణిస్తూ వేగమే త్వరగా రానున్న యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత. దేవుడు మన ಎಲ್ಲರಿಗೂ తోడేయండి.